హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. భారతదేశాన్ని విద్వేష సునామీ ముంచెత్తుతోందని అంతర్జాతీయ సమాజం మరోసారి ఘోషిస్తోంది. సామాజిక జీవనంలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 198 దేశాల్లో సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన అన్న అంశంపై అధ్యయనం చేసిన ప్యూ సంస్థ తాజా ఇండెక్స్ ప్రకారం భారత్ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉండటం అత్యంత విషాదం. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక సహకారానికి, భిన్న వర్గాల మధ్య సామరస్యానికి చిచ్చుపెట్టే క్లిష్ట ప్రసంగాలు సమర్థనీయం కానే కాదు. ఎక్కడికక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలు రాజేస్తూ ఓట్ల చలిమంటలు కాచుకునే విద్వేష ప్రసంగికుల్ని అణచివేయని పక్షంలో రాజ్యాంగ విలువలు చచ్చుబడిపోతాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను మరోసారి గుర్తు చేసుకోవాలి. మనుషుల్ని కులం పేరిట, మతం పేరిట, ఆహారం పేరిట, ఇంకా 1,00,000 మౌఢ్యాలతో హింసిస్తూ దేశభక్తుల ముసుగులో తిరగటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని 100 ఏళ్ల క్రితమే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. అందుకే ఈ మహావాక్యానికి ఇంకా ప్రాసంగిత ఉంది. మనుషుల్ని ప్రేమించడం, మానవ శ్రమతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవటం, స్వయం సమృద్ధిని సాధించడం, కులమత మౌఢ్యాల నుంచి విముక్తమై అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్. మతం వేరైతేను ఏమోయి మనసులొకటై మనుషులుంటే అని కాంక్షించిన గురజాడ దృష్టిలో దేశభక్తి అంటే ఇది. కానీ దేశంలో అలాంటి పరిస్థితులే కరువయ్యాయని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. మొన్నటికి మొన్న సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత మీదే అక్కసు వెళ్ళగక్కారు. దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా స్వయంగా మోడీనే విద్వేష ప్రసంగాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ప్రభుత్వ అధినేతలే విద్వేషపూర్వకమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటే వారి పరివారం కట్టడి చేయడం సాధ్యమేనా? తినే తిండి మీద ఆంక్షలు, కట్టుకునే బట్ట మీద ఆంక్షలు, భావ ప్రకటన పైన ఆంక్షలు, పుట్టిన నేలపై స్వేచ్ఛగా జీవించాలన్న ఆంక్షలు, చివరకు బ్రతుకు తెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే. అసలు దేశం ఎటుపోతోంది, ఏమైపోతోంది? సగటు భారతీయుని ఆవేదన ఇది. ఓవైపు ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతుంటే దేశాన్ని మరోవైపు మత విద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్న తీరును ఏమనాలి? పాలకులు దేశానికి ఏం చెబుతున్నట్టు, ఏం సూచిస్తున్నట్టు? ఈ దేశం మీది కాదు మాది అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి ఉండే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఇది విచ్ఛిన్న విధానం. ఇదే వ్యవస్థ ఇప్పుడు దేశంలో అమలవటం చూస్తుంటే ఆందోళనగా ఉన్నది. మరోవైపు చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్ళద్దాలతో చూసేవాళ్ళు, ఉత్తుత్త పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్ళు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. బడిలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకు తిలోదకాలిచ్చి ఒకరినొకరు చంపుకునే దుస్థితికి దిగజారిపోయాం. మణిపూర్లో ఏడాదిన్నరగా జరుగుతుంది అదే. విద్వేష భావజాలం వెళ్ళగక్కి సౌభ్రాతృత్వాన్ని చావు దెబ్బ తీసే వాళ్లపై ప్రభుత్వాలు చర్యలకు పూనుకొని ఉంటే నేడిలా అగ్నిగుండంలాగా మారేదా? ఒకరికొరకై అందరొక్కటై కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలను అతీతంగా చూస్తూ ఒకే జాతిగా భారతీయులు ప్రగతి పథాన పురోగమించాలని అలనాటి రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. జరుగుతున్నదేమిటి? ఉమ్మడి భావన బీటలు వారుతోంది. సంకుచిత భావజాల ప్రచారం విభేదాలకు, సామాజిక అశాంతికి, చీలికలకు పాలుపోస్తోంది. జన సమూహాల నడుమ కత్తులు దూసుకునే శత్రుత్వాలకు, నెత్తుడేళ్లు పారించే వైషమ్యాలకు అంటగడుతుంది. ఈ దుష్ప్రచారాన్ని క్షణాల వ్యవధిలో అసంఖ్యాకులకు చేరవేయటంలో వాట్సాప్ మాధ్యమాల, యూనివర్సిటీ విద్యార్థులు తలామునకలై ఉన్నారు. అశ్లీల, అసభ్య సమాచార వాహికలుగా భ్రష్టుపట్టి పరువు మోస్తున్న సామాజిక మాధ్యమాలు విద్వేష వ్యాఖ్యల పంపిణీ ఏజెన్సీలుగా దిగజారి కలుషిత సాగరాల్ని తలపిస్తున్నాయి. తద్వారా వాటిల్లే విపరీత నష్టాల తీవ్రతను ముందుగానే ఊహించి కావచ్చు. అసహనం, భావజాలపరమైన ఆధిపత్యం, దురభిప్రాయాల కుదుళ్ల నుంచి పుట్టుకొచ్చే విద్వేష నేరాలను ఏమాత్రం సహించరాదు. విభజించు, పాలించు నినాదంతో మత విద్వేష పాలన సాగిస్తున్న కేంద్ర విధానాల్ని ఎదుర్కోవటం ప్రస్తుత దేశ లక్ష్యం. లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతునివ్వడం, వారి బాటలో అడుగు వేయటం ప్రజల కర్తవ్యం. చీకట్లోకి నెడుతున్న భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత. ఇక ఆలోచించాల్సింది పౌర సమాజమే.